హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత ఆఫీషియల్ బ్లాగ్స్. నేను ఈరోజు మీషో నుంచి 3 పీస్ కుర్తా సెట్స్ తీసుకొచ్చాను. అన్ని కూడా లో బడ్జెట్లో తీసుకొచ్చాను. అస్సలు లేట్ చేయకుండా మీకైతే చూపించేస్తాను. ఇది మన వీడియోలో ఫస్ట్ కుర్తా సెట్ అండి. ఇది 3 పీస్ కుర్తా సెట్. 3 పీస్ కుర్తా సెట్ అంటే మనకి దుపట్టా వస్తుంది, అలాగే ప్యాంట్ వస్తుంది, ఇంకా టాప్ కూడా వస్తుంది. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కాస్ట్ ఎంత పడిందని నేను సైడ్కి స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ త్రూ మీరు పర్చేస్ చేయొచ్చు. సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా ప్లేస్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు. ఇది అనార్కలి మోడల్ అండి. ఇక్కడ మనకి అనార్కలి మోడల్ వస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, నెక్ కూడా మంచి డిజైన్ ఇచ్చేసారు. జెర్రీ వర్క్ వచ్చేసింది. నెక్ వీ నెక్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది. ఇంకా మనకి డ్రెస్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అంతా కూడా జెర్రీ వర్క్తో వచ్చింది. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ కూడా మనకి చివరలో మొత్తం డిజైన్ వచ్చింది. సేమ్ అలాగే హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. లైనింగ్ కూడా మంచిగా ఉంది. అండ్ ఇంకా మనకి ఈ టాప్కి చివర కూడా డిజైన్ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్గా ఉంది. లైట్ వెయిట్గా ఉంది, చాలా వెయిట్లెస్గా ఉంది. సో పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఎనీ అకేషన్కి బాగా సెట్ అయిపోతుంది. టాప్ అయితే ఇలా వచ్చింది. మనకి గేరా కూడా చాలా పెద్దగానే వచ్చింది. ఇంకా ప్యాంట్ చూసుకుంటే అండి, ప్యాంట్ స్ట్రైట్ ప్యాంట్ వచ్చేసింది. నార్మల్ యాజ్ యూజువల్గా వస్తుంది కదా మనకి స్ట్రైట్ ప్యాంట్, అట్లా వచ్చేసింది. జస్ట్ ప్లెయిన్ ప్యాంట్, దీని మీద ఎటువంటి డిజైన్ అయితే లేదు. సో ఈ డ్రెస్ మొత్తానికి కూడా హైలైట్ ఏంటంటే చున్నీ చూసారా, ఆ కలర్కి ఈ కలర్కి ఎంత కాంట్రాస్ట్ కలరో. సో డిఫరెంట్ కలర్లో మనకి చున్నీ మంచి హైలైట్ ఇచ్చాడు. మీకు ఈ డ్రెస్ హైలైట్ అవ్వాలంటే మెయిన్ పార్ట్ ఏంటంటే చున్నీనే. సో చున్నీ వేర్ చేస్తేనే మంచి లుక్ వస్తుంది. చూడండి, చున్నీ కూడా మంచి హైలైట్ డిజైన్ ఇచ్చేసారు. సో ఈ డిజైన్ ఉండటం వల్ల మంచి హెవీగా కనిపిస్తుంది. మీషోలో ఎంత మంచిగా లో బడ్జెట్లో ఎంత మంచి డిజైన్గా ఉన్న కుర్తా సెట్ ఇవ్వడం చాలా బెస్ట్ థింగ్. మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చేసింది. మిడిల్ మొత్తం కూడా చిప్స్తో డిజైన్ ఇచ్చేసారు. చున్నీ వేస్తేనే హైలైట్ వస్తుంది ఈ డ్రెస్కి. అది చాలా లైట్ కలర్లో ఉంది, ఇది మాత్రం చాలా థిక్ కలర్లో ఉంది. సో మంచి కాంట్రాస్ట్ కలర్ ఇదైతే అస్సలు మిస్ చేసుకోకండి. నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకొక కుర్తా సెట్ చూద్దాము. ఇది ఇంకొక కుర్తా సెట్ అండి. ఫ్యాబ్రిక్ కూడా ఇది ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బ్లాక్ కలర్లో తీసుకున్నాను. బ్లాక్ కలర్ ఏంటంటే యాక్చువల్లీ బాగుంటుంది, బట్ కొంతమంది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు బ్లాక్ కలర్ అంటే. సో ఇది కంప్లీట్ బ్లాక్ అయితే కాదు. సో మనకి దీని మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. చూపిస్తాను మీకు. సో చూసారా, ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా డిజైన్ మంచిగా ఇచ్చారు. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది, థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇంకేం డిజైన్ లేవు, చిప్స్ ఎలాంటి బీట్స్ అలాంటివి ఏమి లేవు, మొత్తం ప్లెయిన్. ఇంకా హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే ఇచ్చారు. ఇక్కడ మనకి సేమ్ థీమ్లోనే ఇచ్చారు. హ్యాండ్స్కి చివర డిజైన్ ఇచ్చారు. ఇది అనార్కలి మోడల్ కాదండి, కుర్తీ మోడల్. జస్ట్ ఇది కుర్తీ. ఇంకా మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేసింది, ఇంకేమీ లేదు డిజైన్. సింపుల్గా ప్లెయిన్ వచ్చింది, సింపుల్గా ఉంది. రెగ్యులర్ వీరికైనా కానీ చాలా బాగా సెట్ అవుతుంది. కొంతమంది బ్లాక్ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు బ్లాక్ వేసుకోవడానికి, కానీ బ్లాక్ ఎవరికైనా సూట్ అయిపోతుంది. ప్యాంట్ చూపిస్తాను. చాలా రీజనబుల్ బడ్జెట్లో మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంది. ఈ ఫ్యాబ్రిక్లో ఇంత రీజనబుల్ బడ్జెట్లో రావడం చాలా గ్రేట్ మీషోలో. సో ఇవి వేరే సైట్లో చూసుకుంటే మీకు చాలా కాస్ట్లో ఉంటాయి. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది. సేమ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేసింది, ఇంకేం లేవు దీని మీద కూడా డిజైన్స్. మొత్తం ప్లెయిన్ వచ్చేసింది ప్యాంట్ కూడా. చున్నీ చూపిస్తాను. ఇది దుపట్టా అండి. ఈ డ్రెస్కి కూడా ఈ కుర్తీ సెట్కి కూడా ఏంటంటే దుపట్టా వేస్తే కొంచెం హైలైట్ లుక్ వస్తుంది. ఇది దుపట్టా మొత్తము, ఇదంతా కూడా ప్రింటెడ్ వర్క్, ఇంకేం డిజైన్స్ లేవు. దుపట్టా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. దుపట్టా సో మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకొక కుర్తీ సెట్ చూపిస్తాను. ఇది ఇంకొక కుర్తీ సెట్ అండి. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అంటే చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది రెగ్యులర్ వీరికి అయితే బాగా సెట్ అయిపోతుంది.
వావ్, చాలా సింపుల్గా నీట్ లుక్, ప్రొఫెషనల్ లుక్ కావాలనుకుంటే ఇది మస్ట్ ట్రై చేయండి. అలానే హెవీగా లేదు, అలానే లోగా లేదు, చాలా ప్రీమియంగా ఉంది. అది కూడా మంచి ప్రీమియంలో రెగ్యులర్ వేర్కి కూడా బాగా సెట్ అయిపోతుంది. ఇది బాగుంది. ఇదంతా కూడా ప్రింటెడ్ వర్క్. ఈ వైట్ కలర్ లైన్స్ కూడా అంతా ప్రింటెడ్ వర్క్. ఇదంతా ప్రింటెడ్ వర్క్. ఇది కూడా కుర్తీ మోడల్ అండి, అనార్కలి మోడల్ కాదు. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, లైనింగ్ అవసరం లేదు దీనికి. సో ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొంచెం మాత్రమే కొంచెం హైలైట్ చేశారు అంతే. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఒకసారి మీరు సైజెస్ చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. బికాస్ నా సైజులో నేను ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ సేమ్ ఇంకా ప్లెయిన్ మొత్తం కూడా. ఏం డిజైన్స్ అంటే డిజైన్స్ మీన్స్ చిప్స్ వర్క్ కానీ బీట్ వర్క్స్ కానీ ఏమీ లేవు. ప్యాంట్ అండి, ఇది బాటమ్ వియర్. ఇది ఎలా వచ్చిందంటే ఇది కూడా సేమ్ స్ట్రైట్ ప్యాంట్ ఎలా వస్తుందో సేమ్ అలాగే వచ్చింది. కాటన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా స్మూత్గా ఉంది. డిజైన్ అయితే ఏం లేవు. ఇంకా ఇది దుపట్టా అండి. సో మన వీడియోస్ ఎవరైనా కానీ కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆల్ సెట్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. ఇది దుపట్టా అండి. దుపట్టా కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది, మంచి వెయిట్లెస్గా ఉంది. ఇది కూడా అంట సేమ్ మీరు చూసారు కదా కుర్తీ ఓన్లీ బాటమ్ వేర్ ఎలా వచ్చిందో సేమ్ అట్లా ఆ థీమ్తోనే వచ్చింది. ఇది వితౌట్ దుపట్టా అనగానే మంచి లుక్కే ఇస్తుంది. దుపట్టా వేసుకున్న లుక్ బాగుంటుంది, దుపట్టా వేసుకోకుండా కానీ కొంచెం మంచి లుక్కే ఉంటుంది ఈ డ్రెస్ మీదకి. సో నేను చూపించిన ఏవి కూడా మిస్ చేసుకోకండి. అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ఇమీడియట్గా. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నానండి. యాక్చువల్లీ ఈ డ్రెస్ నేను చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, స్టిల్ నేను యూజ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ కూడా కానీ ఎంత బాగుంటుందంటే క్లాత్ అస్సలు పాడవదు, ఎన్ని ఇయర్స్ యూజ్ చేసినా కానీ మంచి ఫ్యాబ్రిక్ ఇది. సో ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి, మంచిగా వచ్చింది. హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ 3/4 వచ్చింది. ఇక్కడ కూడా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఫ్లవర్స్ వచ్చేసాయి. బాటమ్ వేర్ నార్మల్గా వచ్చింది, లైక్ స్ట్రైట్ కుర్తీ పాయింట్ వచ్చింది అంతే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.